ఈ కలియుగంలో విశేషం ఏంటంటే మీరు రోడ్డంతా నడిచినా కూడా ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. అది కలియుగం విశేషం. కనీసం మాట సాయం కూడా చేయరు. అది సో చిన్నపిల్లలను కదిపినా కూడా వాడు నోటంట అసభృత మాటలు వస్తాయి. సో ఇదండి మన ఆంధ్ర రాష్ట్రం సంస్కృతి చాలా మారిపోయింది. ఎవరికాడే వాడే తోపు అనుకుంటాడు, వాడికి అన్నీ తెలుసు అనుకుంటాడు. సో ఇది మేజర్ ఇష్యూ. ఇది ప్రధానంగా మన రాష్ట్రం ఎందుకు ముందుకు రాలేకపోతుంది అంటే ఎవరికాడే వాడిని అడిగేది అన్నీ నాకు తెలుసు అని అనుకుంటాడు. సో 75 సంవత్సరాల తర్వాత కూడా మనకి ఇంకా ఎలా ఉండమంటే ఇంకా స్టోన్ ఏజ్లోనే ఉంటాం. సో రాష్ట్రం డెవలప్ అవడం చాలా కష్టం. నేను రాజకీయం గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒక ఆడిటర్ కాబట్టి నాకు రాజకీయంలో ఉంటే బంధం అయిపోతుంది. ఫ్రీ బర్డ్గా ఉండలేను. ఇది సో ఈ రోజుల్లో ఎవరికాడే వాడు తన సొంత లాభమే చూసుకుంటున్నాడు. అవతల వాడు ఏమైనా పర్వాలేదు. సో నేను ఎంత సంపాదించాలి? 2,000 కోట్ల 5,000 కోట్ల అయినా సరిపోదు. ఇంకా డబ్బు కావాలి. డబ్బు కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు చెడు విలాసం అలవాటైపోయి వాళ్ళ జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి. చెడు విలాసాలు అలవాటు అయితే ఏముంది, అంతే సంగతి. సో జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబ్బు ఎంతవరకు ఉండాలంటే మన చెప్పు సైజు అంతా ఉంటే మంచిది. అటు ఎక్కువ కాదు, అటు తక్కువ కాదు. ఎక్కువైందనుకోండి చెడు విలాసానికి దిగజారుతాం. తక్కువైన అనుకోండి 2 పూటలు భోజనం చేయడానికి కష్టం. ఇది నేను నేర్చుకునేది జీవితం పాఠం.